బీఆర్ఎస్ హయాంలోనే మూసీ సరిహద్దుల్ని ఫిక్స్ చేశారు. నిర్వాసితులను ఒప్పించే తరలిస్తామన్న మంత్రి శ్రీధర్ బాబు ప్రక్షాళనపై రాద్ధాంతం చేస్తున్నారని ఆగ్రహం. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డు, దసరాలోపు లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తామన్న మంత్రి పొంగులేటి. యూడీఏ పరిధి పెంపునకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశం. స్టీల్ ప్లాంట్లో ఏ ఒక్క కార్మికుణ్ణి తొలగించడానికి వీల్లేదు. కూటమి ప్రభుత్వం హామీలు నెరవేర్చాలని బొత్స డిమాండ్. కాలినడకన తిరుమల బయలుదేరిన ఏపీ డిప్యూటీ సీఎం. రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్న పవన్ కళ్యాణ్. అనంతరం ప్రాయశ్చిత్త దీక్ష విరమణ. పురంధేశ్వరి వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. చట్టం ముందు అందరూ సమానమేనన్న అంబటి రాంబాబు. సుప్రీంకోర్టుకు సీఎం అయినా పీఎం అయినా ఒక్కటేనని కామెంట్. ఏపీలో త్వరలోనే కానిస్టేబుల్ నియామకాలు. కూటమి ప్రభుత్వ చొరవతో పూర్తి చేస్తామన్న హోంమంత్రి అనిత. గతంలో వివిధ కారణాలతో నిలిచిన ఎంపిక ప్రక్రియ. కుక్కల విద్యాసాగర్ కస్టడీ పిటిషన్ ఈ నెల 16కు వాయిదా. ముంబై నటి జిత్వానీ కేసులో ఇప్పటికే రిమాండ్. హైదరాబాద్లో దంచికొట్టిన వర్షం. రోడ్లపై నిలిచిన నీరు, పలుచోట్ల ట్రాఫిక్ జామ్. నిలకడగా రజనీకాంత్ ఆరోగ్యం. చెన్నైలో కొనసాగుతున్న ట్రీట్మెంట్. పొత్తి కడుపు కింది భాగంలో స్టంట్ వేసిన డాక్టర్లు 2-3 రోజుల్లో డిశ్చార్జ్ అయ్యే అవకాశం.